వారికి గతంలో ఎన్నో మార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. టీటీడీ ఈవో గారికి కూడా ఈ యొక్క సమస్యను వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ గోపురం కూలిపోయిన తర్వాత మీరు స్పందిస్తారా? ఈరోజు గోపురం చుట్టుపక్కన పరిసరాల్లో కట్టడాలు ఉండకూడదనేసి చట్టాలు చెబుతున్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మనం చూసినట్లయితే చిన్న చీల కూడా కొట్టనీరు. కానీ 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గోవిందరాజస్వామి గుడి రాజగోపురం పైనే కట్టడంతో సహా కట్టినట్టు మీరు చూస్తున్నారు విజువల్స్లో. ఒక్కసారి చూడండి. ఇంత అన్యాయంగా కట్టడాలు కడతా అంటే టీటీడీ విజిలెన్స్ విభాగం ఏం చేస్తుంది, టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ఆ గోపురానికి ఉన్నటువంటి చారిత్రక సంపద 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గోవిందరాజస్వామి గుడి రాజగోపురాన్ని కాపాడండి అయ్యా అనేసి టీటీడీ అధికారులకు మొరపెట్టుకుంటే వారికి ఇది కనిపించడం లేదా? శ్రీకాళహస్తి